వచ్చేసి చలివిడనమాట. నాకు చలివిడ తినడం ఇష్టముండదసల. అరిసొకటి, చలివిడొకటి అస్సలిష్టముండదు. కానీ చేయటం అయితే నేర్చుకున్నా. చేస్తా. ఆర్డర్‌లొచ్చినప్పుడల్లా చేస్తాను. అయితే యాలకుల పొడి అంతెయ్యాలి. మంచి సువాసన రావాలంటే కొంచెం యాలకుల పొడి ఎక్కువేసుకోవాలి. అంత యాలకుల పొడేసేసాను. తర్వాత నెయ్యయితే పావు కిలో పైనే ఏసాను. 3 ట్రిప్పుల కిందేసాను. పాకంలో కాస్తేసాను, మధ్యలో కాస్తేసాను, పైన కాస్తేసాను. ఎండీ కొబ్బరి ముక్కలు, జీడిపప్పు ముక్కలు, బాదం ముక్కలు ఫస్ట్ నేతిలో ఏయించుకోవాలి. ఏయించుకొని తర్వాత గసగసాలు చల్లుకోవాలి. గసగసాలు చల్లుకున్న తర్వాత ఈ ముక్కలు వేయించిన నెయ్యుంటది గదా! లాస్ట్‌కి అట్లా పైన అలా పోసుకోవాలి. అలా పోసుకున్న తర్వాత మంచిగా అట్లా ఒకసారి కలుపుకోవాలి. లేదంటే అలా అట్టిపెట్టేసుకోవచ్చు.